అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, ఎవరైనా మన గురించి మన వెనకాల ఎందుకు మాట్లాడుకుంటారు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ప్రతి మనిషి కూడా తన పని తను చూసుకోకుండా, తనలో ఉన్నటువంటి తప్పులు తను తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడటం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఏ ఇద్దరు మనుషులు కలిసినా సరే అక్కడ లేనటువంటి మూడవ మనిషి గురించి మాట్లాడడమే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్రెండ్. ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి ఉన్నది లేనిది మాట్లాడుకోవటం, గాసిప్స్ని స్ప్రెడ్ చేయటం, వాళ్ళని కామెంట్ చేయటం, వాళ్ళు చేస్తున్నటువంటి పనులను కామెంట్ చేయటం, వాళ్ళ యొక్క బాడీ షేప్స్ని కామెంట్ చేయటం, ఇదే మనం చూస్తూ ఉన్నటువంటిది ఈ సమాజంలో. అసలు ఎవరైనా ఎవరి గురించి అయినా ఎందుకు మాట్లాడతారు, ఏ కారణాలతో ఉన్నది లేనట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క అక్కసును వెలగక్కుతారని ఒకసారి ఆలోచన చేస్తే ఒక 3 ప్రధానమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఈ రకంగా చేస్తారన్నది మన అధ్యయనంలో తేలినటువంటి విషయాలు. ఏంటి అని అంటే, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళ స్థాయికి చేరుకోవాలనే ప్రయత్నం చేయటం మొట్టమొదటిది. ప్రతి మనిషి కూడా ఎదుటివాడిని అనుకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రస్తుత సమాజంలో. ఎదుటి వాళ్ళ ఉండాలని ప్రయత్నం చేయటం, వాళ్ళ స్థాయిలో మనం కూడా జీవించాలని ప్రయత్నం చేయటం. అది ఫిజికల్గా ఉన్నటువంటి వస్తువులు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక కార్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ విధంగా మనం ఉండాలి, ఆ స్థాయిలో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వ్యక్తి నలుగురు గౌరవిస్తుంటే మనం కూడా గౌరవం పొందాలని, ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువు మన దగ్గర కూడా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయటం, మన స్థాయిలో వాళ్ళు ఉండాలని ప్రయత్నం చేసి అది జరగకపోయినప్పుడు, ఆ స్థాయికి వాళ్ళు చేరుకున్నప్పుడు మన గురించి తప్పుడుగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అంటే గాసిప్స్ స్ప్రెడ్ చేయడం ఏంటంటే ఓర్వలేనితనం అనమాట. మన స్థాయిలో వాళ్ళు ఉండాలని ప్రయత్నం చేసి, ఆ స్థాయికి చేరుకోవాలని ప్రయత్నం చేసి, అది వాళ్ళ వల్ల కాక, వాళ్ళలో నైపుణ్యాలు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నువ్వు పడుతున్నటువంటి కష్టపడేటువంటి తత్వం లేకపోయి ఉండొచ్చు, తెలివితేటలు లేకపోయి ఉండొచ్చు, ఏదైనా కారణమై ఉండొచ్చు. కానీ ఆ స్థాయికి చేరుకోలేక, నీ స్థాయిని చూసి ఓరవలేక వాళ్ళు ఉన్నవి లేనివి మన గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వీటి ఏటిని కూడా మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనకి సంబంధించినటువంటి విషయం కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళటం, నీ జీవన విధానంలో నువ్వు వెళ్ళటం, నీ వ్యక్తిత్వానికి అనుగుణంగా నువ్వు ప్రయాణం చేయడమే నువ్వు చూసుకోవాలి తప్పించి, ఇవన్నీ కూడా మనం కనుక ఆలోచిస్తూ కూర్చుంటే చాలా సమయం వృధా అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని దీన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరొకటి, నీ దగ్గర ఉన్నవి వాళ్ళ దగ్గర లేనటువంటి కారణంగా కూడా నీ గురించి ఉన్నవి లేనివి మాట్లాడిన పరిస్థితి ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలు అవ్వచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి అందం అవ్వచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అవ్వచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి ఉద్యోగం అవ్వచ్చు, లేదా నీకు ఉన్నటువంటి చక్కటి వ్యాపార అవకాశాలు అయి ఉండొచ్చు, లేదా రాజకీయంగా నీ యొక్క ఎదుగుదల అవ్వచ్చు. ఏదైనా కానీ నీ దగ్గర ఉన్నటువంటిది వాళ్ళ దగ్గర లేనప్పుడు నీ గురించి ఉన్నవి లేనివి స్ప్రెడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం ఇందాక చెప్పుకున్నట్టుగానే అసూయ నుంచి వచ్చేటటువంటి ద్వేషం. అంటే శత్రుత్వం కింద బయటికి కనిపించకపోయినా సరే, ఆ ఓర్వలేని తనం మన యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. నువ్వేదో మంచి పనులు చేస్తూ ఉంటావు, ఆ మంచి పనుల వల్ల నీకు సమాజంలో కొద్దిగా గౌరవం రావటం, ఓ పేరు ప్రతిష్టలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. నేను ఆ నలుగురు పొగిడేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఎవరైనా పొగుడుతూ ఉంటే ఆ పొగుడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర నీ గురించి తప్పుగా చెప్పడం, నీలో లోపాలను ఎత్తి చూపించేటటువంటి ప్రయత్నం చేయటం, అది పెద్ద గొప్ప పని అని మాట్లాడుతూ ఉండటం, నువ్వు చేసినటువంటి పని గురించి కామెంట్స్ చేయటం, లేదా ఆ పనిలో విమర్శలు చేయటం, అంటే ఏదో తప్పులు ఎతికేటటువంటి ప్రయత్నం చేయటం, అది ఎవడన్నా చేస్తాడు, అతను చేయడం ఏంటి, ఈ విధంగా మాట్లాడుతూ ఉండటం. ఇలా ఆ ఓర్వలేనితనం వల్ల నీ దగ్గర ఉండి వాళ్ళ దగ్గర లేనటువంటి వాటిని హైలైట్ చేసుకుంటూ మనసులో బాధపడిపోతూ తప్పుగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేయటం. ఒక రకంగా ఇది క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం. ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం, హననం చేయడం, అది చాలా దారుణమైనటువంటిది ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితి అదే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా రాజకీయాల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎదుటి వ్యక్తి గురించి ఉన్నవి లేనివి విపరీతంగా చెప్పేటటువంటి ప్రయత్నం, వినేటటువంటి వాళ్ళకి అది నిజమో అబద్ధమో తేల్చుకోలేనటువంటి పరిస్థితులు ఉండటం. మనందరం కూడా
అంత విపరీతమైనటువంటి ఈ గాసిప్స్ని స్ప్రెడ్ చేయటం, అట 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 అని చెప్పుకోవటం, లేనిది ఉన్నట్టుగా చూపించటం, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్లను కూడా దిగజార్చే విధంగా ప్రయత్నం చేయటం. ఈరోజు సోషల్ మీడియాలో కానీ లేదా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ జరుగుతున్నవన్నీ కూడా ఇవే. అందులో ఎంత వాస్తవం ఉన్నదన్నది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి విమర్శలు, అసాసినేషన్స్, ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి విధంగా ఉన్నాయి. అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా ప్రశ్నార్థకం అవుతుందన్నమాట. నిజంగా అప్పటి వరకు ఆ వ్యక్తి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, సమాజంలో గౌరవం అవ్వచ్చు, లేదా ఆ స్థితి ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితి అవ్వచ్చు, ఆ కష్టపడినటువంటి ఆ విధానంగా తత్వం అంతా కూడా పోయే విధంగా ఆ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసేటటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కువగా జరుగుతున్నటువంటిది. అందుకనే పరువు నష్టం దావాలు వేసుకోవడం, కోర్టులకు వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది అసలు యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం చాలా దారుణమైనటువంటి విషయం. ఆ వ్యక్తిని గౌరవించడం అనేది మన భారత రాజ్యాంగం చెప్పినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఈ ఈ స్వేచ్ఛ అనేటువంటి పేరుతో, ఈ పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ అనేటువంటి ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కునే దారుణంగా ఉపయోగించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే మనం సాధారణమైనటువంటి మనుషుల విషయంలో కూడా మన సర్కిల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని బయట పెద్ద భూతత్వంలో చూపించేటటువంటి ప్రయత్నం. లోపం లేనటువంటి మనిషి అంటే ఎవరు ఉండరు. ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయి. ఆ లోపాలను చాలా పెద్దగా చూపించేటటువంటి ప్రయత్నం, నువ్వు చేసినటువంటి మంచి కనిపించకుండా దీన్ని హైలైట్ చేసే విధంగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక మూడవది కూడా నీకులా జీవించాలని ప్రయత్నం చేయడం, అది వాళ్ళ వల్ల సాధ్యం కాకపోవటం వల్ల కూడా ఎదుటి వ్యక్తి గురించి తప్పుడుగా మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇమిటేషన్ చేద్దామని చూస్తారు. ప్రతిదీ కూడా నువ్వు ఎలా ఉన్నావో, నీ లైఫ్ స్టైల్ ఏంటో, నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుంచి, నువ్వు మాట్లాడే మాట దగ్గర నుంచి, నీ యొక్క జీవన విధానం వాళ్ళు కూడా జీవించాలనే ప్రయత్నం చేయటం, ఇది కూడా ఈరోజు సమాజంలో చాలా ఎక్కువైపోయింది. నిజంగా మనిషి తను జీవించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎదుటివాడిలా జీవించాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళే ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఎదుటివాడికి కారు ఉంటే నాకు కారు ఉండాలని, ఎదుటివాడికి ఆ రకమైనటువంటి మొబైల్ ఉంటే అదే రకమైనటువంటి మొబైల్ తనకు ఉండాలని, ఎదుటివాడు వేసుకునేటువంటి డ్రెస్సుల దగ్గర నుంచి ప్రతీదీ కూడా అనుకరణ, ఎదుటి వ్యక్తిలా జీవించాలని ప్రయత్నం చేయడం. అది అందరికీ సాధ్యం ఎలా అవుతుంది? అందరి అవకాశాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరి పరిస్థితి ఒకలా ఉంటుంది. ఒకరికి ఆదాయం ఉండొచ్చు, ఒకరికి ఆదాయం లేకపోవచ్చు. కొంతమందికి అవకాశం ఉంటుంది, పెద్దల నుంచి వచ్చినటువంటి ఆస్తులు ఉంటాయి, కొంతమందికి అవకాశం లేకపోవచ్చు. ఇవన్నీ లేనటువంటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని ప్రయత్నం చేయడం. ఈరోజు వివాహాలు చేసేటటువంటి సమయంలో ఖర్చు పెట్టే ఖర్చులు కానీ, లేదా ఈరోజు ఆడపిల్లలకు చేసేటటువంటి ఓనీ ఫంక్షన్స్ విషయంలో ఖర్చు పెట్టేటువంటి ఖర్చులు కానీ, ఒక ఇల్లు కట్టుకునేటువంటి విధానంలో కానీ, ఇవన్నీ కూడా మనకు అవసరం లేనటువంటి కూడా పక్క వాళ్ళు చేస్తున్నారు, ఎదురు వాళ్ళు చేస్తున్నారని చూసుకొని అలాగే ఉండాలి అనేటువంటి విధంగా, మనం ఏం తక్కువ అనేటువంటి విధంగా, పిల్లల చదువుల విషయంలో కూడా చదువుతున్నటువంటి విద్యా సంస్థలు కూడా మార్చేస్తున్నారు. ఎందుకు మార్చేస్తున్నారు అని అంటే, ఆ పక్కింటోళ్ళు పెద్ద కార్పొరేట్ స్కూల్లోనో కాలేజీలోనో చదివిస్తున్నారని వీళ్ళు కూడా ఆ విధమైన ప్రయత్నం చేయటం. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఆదాయం ఉంది, చేస్తున్నారు. కానీ లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఆ ప్రయత్నం చేయడం, దీనికి ఒక స్టేటస్ సింబల్ అని పేరు పెట్టుకోవడం, ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. అంటే కంపేర్ చేసుకోవడం వల్ల. అది నీకులా ఉండాలని ప్రయత్నం చేసి అది సాధ్యం కాకపోతే మన మీద విపరీతమైన శత్రుత్వాన్ని పెంచుకోవటం. పైకి మిత్రులా కనిపిస్తూ ఉంటారు, అందరూ కూడా బాగానే మాట్లాడుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ అది తట్టుకోలేనటువంటి తత్వంతో చేసేటటువంటి పరిస్థితి. మనిషి యొక్క నైజం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకుంటాడు. సర్వసాధారణంగా అందరూ అనుకుంటాం, అందరూ బాగుండాలి, మన ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, బంధువులు బాగుండాలని కోరుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ఒక్కరైనా సరే మనకన్నా బాగుంటే మాత్రం ఓరలేనితనం. అంటే బాగుండాలి కానీ మనకన్నా బాగుండకూడదు. ఈ విధమైనటువంటి తత్వం ఈరోజు ఎక్కువైపోయింది సమాజంలో. దాని నుంచే ఈ రకరకాలైనటువంటి అసూయలు, ద్వేషాలు పెంచుకోవడం, ఓరలేనితనం, మాట్లాడుకున్న లోపల శత్రుత్వాలు ఉండటం, తప్పుడుగా ప్రచారం చేయటం, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని వదిలేసి ఆ చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే దాన్ని హైలైట్ చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనిషిని గెలవాలి అని అంటే మనం కూడా సాధన చేసి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి కన్నా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా
పైన ఉన్నటువంటి వ్యక్తిని కిందకి లాగేసి మనం పైన ఉండాలనుకోవడం అనేదే మూర్ఖత్వం, అది చేతకానితనం. ఆ విధమైనటువంటిదే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. ఎదుటి వ్యక్తి మంచి పనులు చేస్తే నువ్వు అంతకన్నా ఎక్కువ మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి, మంచి తెచ్చుకోవాలి. అంతేకాని ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి తప్పుల్ని, లోపాలని ఎత్తి చూపించి మనం గొప్పవాళ్ళు అయిపోవాలనేటువంటి ప్రయత్నం చేయడమే అది చేతకానితనం కింద ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవన్నీ ప్రతి మనిషి తన యొక్క స్థాయిని, ఏ స్థాయిలో మనిషి అయినా సరే అన్ని ఫేస్ చేస్తూ ఉంటాడు. దీన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. విమర్శలు వస్తాయి, విమర్శల్ని తట్టుకునేటువంటి ఆ సహనం అనేది మనిషికి చాలా అవసరం. మనం గెలవాలి అంటే ఒకటి ప్రయత్నం చేయాలి, కష్టపడేటువంటి తత్వం ఉండాలి, నిరంతర ప్రయత్నం అనేది ఒకటైతే, రెండోది విమర్శలను తట్టుకునేటువంటి సహనం, ఓపిక మనిషి దగ్గర ఉన్నప్పుడు ఇవేం పెద్ద విషయాలు ఏం కాదు. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకండి, ధైర్యంగా ముందడుగేయండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, మరి మీరు కూడా ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా ఆలోచించి విమర్శలకి కుంగిపోకండి, ధైర్యంగా నిలబడండి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా మీరు గొప్పతనంగానే తీసుకోండి. రైట్, వాళ్ళు లేని ఏదో నా దగ్గర ఉన్నాయి, నేను వాళ్ళకన్నా బాగున్నాను కాబట్టి ఆ విధమైనటువంటి ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారు, అది పట్టించుకోవాల్సిన విషయం లేదని లైట్గా తీసుకోగలిగితే మీ వెళ్ళేటటువంటి మార్గానికి ఏ విధమైన అడ్డంకులు ఉండవు, ధైర్యంగా మీరు చేరుకోవాలనుకున్నది చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.